ఆర్సీబీ జట్టుకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు తీసిన ఓ వీడియోలో బెంగళూరు ప్లానింగ్ చేసిన తీరు చూస్తే మత్తి పోవాల్సిందే. ఐపీఎల్లో మోస్ట్ పాపులర్ టీమ్స్లో ఒకటైన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఈ జట్టుకు భారీ అభిమాన గణం ఉంది. 17 ఏళ్లలో ఒక్కసారి కూడా విజేతగా నిలవకపోయినా ఆ టీంకు ఏ రోజుకు ఆ రోజు ఫ్యాన్ బేస్ మరింత పెరుగుతూనే వచ్చింది. అయితే కప్పు గెలవకపోవడంతో ఎన్నో విమర్శలు, ట్రోల్స్ను ఎదుర్కొన్న ఆర్సీబీ ఎట్టకేలకు ఐపీఎల్ 2025తో ట్రోఫీ కలను నెరవేర్చుకుంది. పంజాబ్ కింగ్స్ను ఫైనల్స్లో చిత్తు చేసి ఛాంపియన్స్గా నిలిచింది కోహ్లీ టీం. అయితే ఈ విజయంలో పైకి ఆటగాళ్ల అద్భుత ప్రదర్శన కనిపిస్తున్నా ఈ కప్పు కోసం వెనుక వైపు టీం మేనేజ్మెంట్ చేసిన కృషి మాత్రం చాలా మందికి తెలియదు. అలాంటి వారు ఈ వీడియో తప్పక చూడాల్సిందే. ఐపీఎల్ 2025 మెగా ఆక్షన్కు ముందు ఆర్సీబీ టీం మేనేజ్మెంట్ నిర్వహించిన ఓ మీటింగ్కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. ఫ్రాంచైజీ హెడ్ కోచ్ యాండీ ప్లవర్, మెంటర్ దినేష్ కార్తిక్తో పాటు డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ మో బొబట్, టీం మేనేజర్ సౌమ్యదీప్ను ఈ వీడియోలో చూడొచ్చు. భువనేశ్వర్ కుమార్ బెస్ట్ T20 బౌలర్ అని, అతన్ని ఎలాగైనా టీంలోకి తీసుకోవాల్సిందేనని కార్తిక్ చెప్పడాన్ని వీడియోలో చూడొచ్చు. ఆస్ట్రేలియా స్టార్ పేసర్ హేజిల్వుడ్ గురించి కూడా అందులో డీకే ప్రస్తావించాడు. అతడు గన్ బౌలర్ అని మెచ్చుకున్నాడు. జితేష్ శర్మ ఇస్ ద బెస్ట్ అని దినేష్ కార్తిక్తో పాటు డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ మో బొపట్ చెప్పడం వీడియోలో చూడొచ్చు. కృణాల్ పాండ్యా, శ్రేయస్ శర్మ గురించి కూడా ఫ్రాంచైజీ మీటింగ్లో మాట్లాడడం గమనించవచ్చు. టిమ్ డేవిడ్, రొమారియో షెఫర్డ్ను ఎలాగైనా తీసుకోవాల్సిందేనని డీకే అంటున్నాడని దీన్ని గమనించవచ్చు. ఫిల్ సాల్ట్తో పాటు ఇతర ఆటగాళ్ల ప్రతిభ, వాళ్ళని వేలంలో ఎలా అయినా దక్కించుకోవడం లాంటి అంశాలపై టీం మేనేజ్మెంట్ చర్చిస్తుండటం వీడియోలో చూడొచ్చు. ఇది చూసిన నెటిజన్స్ మెగా ఆక్షన్ సమయంలోనే డీకే అండ్ కో గట్టి స్కెచ్ వేశారని చెబుతున్నారు. జట్టు గెలుపు కోసం ఏ ఆటగాళ్లను తీసుకోవాలి, వాళ్ళ సేవల్ని ఎలా వాడుకోవాలనే ప్రణాళిక వేశారని అంటున్నారు. ఇంత గట్టిగా ప్లానింగ్ చేశారు కాబట్టే ట్రోఫీ ఎగరేసుకుపోయారని ఇందులో టీం మేనేజ్మెంట్కు క్రెడిట్ ఇవ్వాల్సిందేనని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. అయితే ఈ వీడియో చూసిన ఎవరికైనా ఒక్కటి మాత్రం ఖచ్చితంగా గుర్తుంటుంది. దినేష్ కార్తిక్ ద మాస్టర్ మైండ్ బిహైండ్ ద ఆర్సీబీ కప్. ఎందుకంటే ఆ మీటింగ్లో దినేష్ కార్తిక్ చేసినటువంటి ఎత్తుగడలు అన్నీ ఇన్ని కాదు. ఎందుకంటే ప్రతి ప్లేయర్ను ఆక్షన్కి ముందే వీళ్ళని తీసుకుంటే ఈ సెక్షన్ ఆఫ్ పీరియడ్లో వాళ్ళు సేవకు పనికొస్తారు, ఈ మ్యాచ్కు వాళ్ళు పనికొస్తారు అని డీకే చేసినటువంటి ఆ ఆలోచన ఇవాళ ఆర్సీబీ కప్పు కొట్టడానికి చాలా ఉపయోగపడింది. డీకే ఇదివరకు సీజన్లో ఆర్సీబీ తరపున ఆడి ఎన్నో మ్యాచ్లు గెలిపించి ప్రధాన ఆటగాడిగా నిలిచారు. అయితే ఆర్సీబీ తరపున మ్యాచ్ ఆడినా ఆర్సీబీ కప్పు మాత్రం కొట్టలేకపోయాడు. అందుకే మెంటర్గా వచ్చి ఆటగాళ్ల యొక్క మైండ్ సెట్ను మార్చి ఆటలో ఆటగాళ్లకు నైపుణ్యం ఇచ్చి ఆర్సీబీ కప్పు గెలవడంలో డీకే ప్రధాన పాత్ర పోషించడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఆయన మెంటర్గా చేసిన ఈ సంవత్సరం అద్భుతమైన గేమ్ను ఆడుతూ అద్భుతమైన విజయాన్ని పొందారు ఆర్సీబీ. అయితే ఇదివరకు ప్లేయర్స్తో చూసుకుంటే కేవలం కోహ్లీ, రజత్ పటిదార్ మాత్రమే వాళ్లకు కీలక ప్లేయర్లు. కానీ ఆక్షన్కు ముందు చేసినటువంటి మీటింగ్లో భువనేశ్వర్ కుమార్, హేజిల్వుడ్, శ్రేయస్ శర్మ, కృణాల్ పాండ్యా, రొమారియో షెఫర్డ్, టిమ్ డేవిడ్, ముఖ్యంగా ఫిల్ సాల్ట్ వీళ్ళని ఆక్షన్లో తీసుకోవాలనేటువంటి దృఢమైన పట్టుదల, ఆలోచన శైలి డీకే మైండ్ సెట్ ఏంటో మనందరికీ చూపిస్తుంది. వీళ్ళని తీసుకుంటే వీళ్ళని ఏ రంగంలో ముందుకు నడిపించాలి, వీళ్ళ ద్వారా ఆర్సీబీకి ఎటువంటి ప్రయోజనం కలుగుతుంది అనేటువంటి ముందు జాగ్రత్త చర్యలు డీకే వాళ్ళ టీం మేనేజ్మెంట్ మీటింగ్లో చెప్పాడు. కాబట్టే ఈరోజు వాళ్ళని తీసుకొని అద్భుతమైన విజయాన్ని 18 ఏళ్ల తరువాత 18 ఏళ్ల ఈ కళను ఆర్సీబీకి అందించాడు డీకే. అయితే ఈ కప్పు కొట్టడంలో డీకేతో పాటు ప్లేయర్లు కూడా ఎంతో కష్టపడ్డారు. ముఖ్యంగా కెప్టెన్ రజత్ పటిదార్ ప్రతి మ్యాచ్లో తీసుకున్నటువంటి నిర్ణయం, డీకేతో ఆయన చర్చిత తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయం ఆర్సీబీ విజయానికి దోహదపడింది. అయితే ఈ ఆర్సీబీ విజయం పట్ల ఆర్సీబీ ప్రజలు, ఆర్సీబీని నమ్మినటువంటి అభిమానులు ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేశారు. ముఖ్యంగా కోహ్లీ జెర్సీ నెంబర్ 18, ఈ సీజన్ కూడా 18. ఈ 18 సీజన్లో 18 జెర్సీ పట్టుకున్న ఆ వ్యక్తి కోసం ఈ కళను ఎలా అయినా సాకారం చేసుకోవాలనేటువంటి దృఢ సంకల్పంతో అద్భుతమైన విజయాన్ని సంపాదించారు. అయితే ఈ సంపాదన, ఈ ట్రోఫీ విజయం పట్ల కేవలం బెంగళూరు అభిమానులే కాకుండా దేశం మొత్తంతో పాటు ప్రపంచంలో ఉండేటువంటి క్రికెటర్లు అందరూ కూడా వాళ్ళ యొక్క అభినందనలను అందించారు. ఎందుకంటే విరాట్ కోహ్లీ పొందనిది లేదు, ఆయన ఆర్జించనిది లేదు. కానీ ఆయన జీవితంలో ఏదైనా చూడలేదు అనంటే అది కేవలం ఆర్సీబీ టైటిల్ కప్పు మాత్రమే, ఐపీఎల్ కప్పు మాత్రమే. దాన్ని కూడా ఈరోజు ఆయన పొందడం పట్ల ప్రజలతో పాటు మాజీ క్రికెటర్లతో పాటు ఆయన ఫ్రెండ్స్ కూడా అందరూ ఆయన్ని అభినందించారు. అయితే
ఇదంతా ఒక చాప్టర్ అయితే ఆర్సీబీ కప్పు కొట్టిన తర్వాత జరిగినటువంటి చాప్టర్ వేరే ఉంది. ఎందుకనంటే ఆర్సీబీ కప్పు కొట్టిన తరువాత జరిగినటువంటి విషాదం అందరి కళ్ళల్లో అందరి మెదల్లో ఇప్పటికీ ఉంది. ఎందుకంటే ఆర్సీబీ కప్పు కొట్టిన తర్వాత జరిగినటువంటి విజయ యాత్రలో ఎంతో మంది ప్రజలు వాళ్ళ ప్రాణాలను కోల్పోయారు, అదేవిధంగా గాయాల పాలయ్యారు. చిన్న బిడ్డల నుంచి పెద్ద వ్యక్తుల వరకు చాలా మంది చనిపోయారు. ప్రతి ఏజ్ గ్రూప్ నుంచి ఒకరు చనిపోయారు. 11 మంది చనిపోయారు అఫీషియల్గా, అన్అఫీషియల్గా ఇతర ప్రాంతాల్లో కూడా చనిపోయినట్లు గుర్తించారు. అయితే ఈ ఆర్సీబీ విజయం వెనకాల రక్తపు మరక ఎంతో ఉంది. అందుకే ఈ ఆర్సీబీ గెలిచినటువంటి ఈ కప్పుతో ఎంతో మంది ఆనందాన్ని వ్యక్తం చేయలేకపోయారు. వాళ్ళు గెలిచినటువంటి ఈ కప్పును ఒక వారం రోజులు పోస్ట్ పోన్ చేసుకొని అప్పుడు గనక విజయోత్సవ సభ ఏర్పాటు చేసుంటే పోలీసులకు సరిపడా సమయం ఉండేది, ప్లేయర్లకు సరిపడా సమయం ఉండేది, ప్రజలకు సరిపడా సమయం ఉండేది. అలా సమయం ఉండేటప్పుడు అద్భుతమైన మేనేజ్మెంట్ తో అద్భుతంగా చేసేవారు. కానీ ఏదైతే తొందరపాటుతనంలో చేసినటువంటి ఈ విజయోత్సవ సభ వల్ల 11 మంది అమాయక ప్రజలు, అమాయక ఆర్సీబీ అభిమానులు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో చాలా మంది చిన్నపిల్లలు ఉన్నారు, పెళ్ళైన కొత్త జంట ఉన్నారు, అద్భుతమైనటువంటి భారత పౌరులు ఉన్నారు. దీని పట్ల ఆర్సీబీ మేనేజ్మెంట్ వెనకాల చీకటి కోణం ఏమైనా దాగుందా, లేకపోతే ఆర్సీబీ గెలిచినటువంటి ఈ విజయాన్ని వాళ్ళ రాజకీయ భవిష్యత్తుకు ఉపయోగపడుతుందనే దుర్బుద్ధితో కర్ణాటక ప్రభుత్వం ఏమైనా ఈ విధంగా చేసిందనే దాని పట్ల స్పష్టత రావాల్సి ఉంది. అయితే ఏది ఏమైనప్పటికీ 18 సంవత్సరాల్లో గెలిచినటువంటి ఈ విజయ గాథను పాపం ఆర్సీబీ ప్లేయర్లు ఈ మరణాలతో దుఃఖించి శోకసంద్రంలో ఉన్నట్లు సమాచారం. ముఖ్యంగా విరాట్ కోహ్లీ ఈ యొక్క ఆనందాన్ని ఎంతో అద్భుతంగా తను వెల్లబుచ్చుకోవాలి, సంబరపడుకోవాలి అని అనుకున్నారు. కానీ ఈ యొక్క మరణాలతో ఆయన ఏమాత్రం సంతృప్తిగా లేరు, అసంతృప్తిగా తిరిగి లండన్కి ప్రయాణమయ్యారు అంటున్నారు ప్రజలు. అయితే ఇది కేవలం రాజకీయ దుర్బుద్ధితో వల్లే ఈ విధంగా జరిగింది అని అపోజిషన్ వాళ్ళు దీన్ని చిత్రీకరిస్తున్నారు. అయితే ఈ ఆర్సీబీకి సంబంధించినటువంటి ఈ విషయం పట్ల ప్రజలు ఏమనుకుంటున్నారు, రాజకీయ నాయకులు ఏమనుకుంటున్నారు, దేశం మొత్తం ఏమనుకుంటుంది అనేది ఎవరికీ తెలియదు. ఎందుకనంటే వాళ్ళు చాలా మంది కర్ణాటక ప్రభుత్వానికి భయపడి కొంతమంది వీటి పట్ల వివక్షత చూపించట్లేదు, కొంతమంది దీని పట్ల మాట్లాడట్లేదు. కానీ జరిగినటువంటి ప్రతి అంశం కూడా ఆర్సీబీని తలపట్టుకునే విధంగా చేస్తుంది. ముఖ్యంగా ఆర్సీబీ ఫ్యాన్స్ ఏం చేయాలో వాళ్ళకి అర్థం కావట్లేదు. గెలిచామనే సంబరంతో పాటు ఈ విధంగా 11 మంది అమాయక ప్రాణాలు పోయాయి అనే బాధ వాళ్ళని ఎక్కువ కలవరపరుస్తుంది. ఈ కప్పును ఎందుకు గెలిచామనేటువంటి బాధ వాళ్ళలో ఉంది. ఆస్ట్రేలియాకి సంబంధించినటువంటి ప్లేయర్ ఒకరు ఇలాంటి కప్పు గెలిచిన తర్వాత ప్రాణాలు కోల్పోతే ఆ కప్పు ఉంటే అంత లేకపోతే అంత, ఆ కప్పును చెత్తబుట్లో వేసేయండి అంటూ ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీన్ని బట్టి అర్థమవుతుంది గెలిచినటువంటి కప్పు ముఖ్యం కాదు, ఉండేటువంటి సంపాదించేటువంటి ప్రాణాలు, పోయినటువంటి ప్రాణాలు చాలా ఇంపార్టెంట్ అంటూ ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అయితే ఆర్సీబీ తీరు పట్ల, ఆర్సీబీ గెలిచిన తర్వాత ఈ యొక్క ఏదైతే విజయోత్సవ సభ నిర్వహించిన దాంట్లో ప్రాణాలు కోల్పోయినటువంటి ఈ అమాయక ప్రాణాల పట్ల ఎవరు బాధ్యత వహించాలి? కర్ణాటక ప్రభుత్వమా, ఆర్సీబీ మేనేజ్మెంటా, లేకపోతే అప్పటికప్పుడు వెంట నిర్వహించాలి అనేటువంటి ఎవరైతే థాట్ వచ్చిందో వాళ్ళదా? మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి.